నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి అధికారంలోకి రావాలని నంద్యాల పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు సూరి మహానంది ఆలయ సన్నిధిలో అభిషేకం, అష్టోత్తరం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని, శిల్పా కుటుంబంలో ఇద్దరిలో ఒకరికైనా మంత్రి పదవి దక్కాలని ఆశించారు. ఇదే క్రమంలో జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో మహిళల ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మానందికి రావడం జరిగినది. స్వామికి పాలాభిషేకము, నీళ్ళాభిషేకము చేసి శివునికి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మరోసారి రెండోసారి సీఎం జగన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి సర్వే జగన్కే చూపిస్తున్నవి. ఆయన పరిపాలన ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే నంద్యాల మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలవాలి, ఆయనకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పి యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే శ్రీశైలం నియోజకవర్గం మా శిల్పా చక్రపాణి రెడ్డి గారు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే ప్రజలు ప్రతి ఒక్కరూ జగనే రావాలని, మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ జగనే సీఎం అని చెప్పి అంటున్నారు. వాళ్ళదే నిజమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఒక కంట చూపు కనబెట్టి అందరికీ న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. జై శిల్పా, జై జగన్. అలాగే 1వ వార్డు మా కంచుకోటలాగా ఉంది. ఆ కంచుకోటను మేము ఎప్పటికీ పోగొట్టుకోలేము. నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ సైనికులా కష్టపడినారు. నాయకులు అయితేనేమి, కన్నమ్మ గారు అయితేనేమి, మునయ్య గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడినారు. పేర్లు ఒకరు చెప్పలేకపోవచ్చు. అందరూ కష్టపడినారు. జై శిల్ప, జై జై శిల్ప.